సర్వలోకరక్షకుడైన పరమేశ్వరుడికి మరియు అర్జునుడికి మధ్య భీకర యుద్ధం జరిగిందని మీకు తెలుసా? ఆ యుద్ధాన్నే కిరాతార్జునీయం అని అంటారని మీకు తెలుసా? అసలు పరమశివుడు కిరాతుడిగా ఎలా మారాడో తెలుసా? ఒకసారి దేవేంద్రుని దగ్గరకు వెళ్లి దివ్య అస్త్రాలను తీసుకురమ్మని ధర్మరాజు చెప్పడంతో అర్జునుడు ఇంద్ర సభకు బయలుదేరాడు. అయితే అందుకోసం ముందుగా పరమశివుడిని ప్రసన్నం చేసుకోమని చెప్పాడు ఇంద్రుడు. అర్జునుడు మహాశివుని కోసం ధ్యానం చేశాడు. కానీ శివుడు వెంటనే అర్జునుడిని కరుణించాలని అనుకోలేదు. ఒక పరీక్ష పెట్టాడు. శివుడు పెట్టిన పరీక్ష ఏంటంటే అర్జునుడు ధ్యానం చేసుకుంటున్న ప్రదేశానికి మూకాసురుడు అనే రాక్షసుని ఒక పంది రూపంలో పంపించాడు. మహాశివుణ్ణి ఆజ్ఞ మేరకు మూకాసురుడు పంది రూపంలో అర్జుని తపస్సు చేసుకుంటున్న ప్రదేశంలో తిరగసాగాడు. పరమశివుడు కిరాతుడుగా మారాడు. అలా మారిన పరమశివుడు అలంకారాలన్నీ రూపుమారాయి. త్రిశూలం విల్లంబుగా, నెలవంక నెమలి ఈకగా, రుద్రాక్షమాల పూసల దండగా మారాయి. ఇక పార్వతీదేవి కిరాతుని భార్యగా అవతరించింది. శబ్దం చేస్తూ అటూ ఇటూ తిరుగుతున్న పంది తపోభంగం గావించడంతో అర్జునుడు విసిగిపోయి బాణం వేశాడు. ఆ పందినే వేటాడుతూ వచ్చినట్లు కిరాతుడు కూడా పందికి బాణాలు వేశాడు. అటు అర్జునుడు ఇటు కిరాతుడు వేసిన బాణాలు తగిలి పంది కాస్త ప్రాణాలు కోల్పోయింది. ఇక ఆ పందిని నేనే చంపాను అంటూ అర్జునుడు కిరాతుడు ఇద్దరూ వాదులాటకు దిగారు. ఆ గొడవ ఘర్షణగా యుద్ధంగా పరిణమించింది. ఇద్దరికిద్దరు బాణాలు దూసుకున్నారు. అర్జునుడు తాను విలువిద్యలో సాటిలేనని, మేటినని, తన బాణమే పందిని వధించిందన్నాడు. మా వృత్తే జంతువులను వేటాడటం, నా బాణానికే ప్రాణాలు కోల్పోయిందన్నాడు కిరాతుడు. కోపంతో రగిలిపోయిన అర్జునుడు శర పరంపర కురిపించాడు. కానీ ఆ బాణాలన్నీ వ్యర్థం అయ్యాయి. ఒక్కటి కిరాతుని రూపంలో ఉన్న శివుణ్ణి చేరలేకపోయింది. శివుడు వేసిన ఒకే ఒక్క బాణంతో అర్జునుడు కింద పడిపోయాడు. రగిలిపోతున్న హృదయంతో అర్జునుడు పట్టుదలగా విల్లు సంధించాడు. దాంతో ముల్లోకాలు కంపించాయి. అప్పటికి గాని అర్జునునికి జ్ఞానోదయం కాలేదు. తన ఎదురుగా ఉన్నది కిరాత దంపతులు కాదని, ఆ రూపంలోనే పార్వతీ పరమేశ్వరులే అని గ్రహించాడు. వెంటనే పశ్చాత్తాపంతో కాళ్ల మీద పడి పరమశివుణ్ణి, పార్వతీదేవిని క్షమించమని ప్రార్థించాడు. మహాశివుడు చిరునవ్వు నవ్వి అర్జునుణ్ణి ఆశీర్వదించాడు. పాశుపతాస్త్రాన్ని ప్రసాదించాడు.